యుద్ధం మొదలవ్వకముందే ఒక రాజు ఎందుకు భయపడ్డాడు? ఈ విషయం మీకు తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి. మీకే తెలుస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జీకేఎల్ విత్ సత్యభామ. నిన్నటి శ్లోకంలో మనం ఏం తెలుసుకున్నాం? గీత మొదలైంది. కానీ కృష్ణుడి మాటలతో కాదు, యుద్ధంతో కూడా కాదు, అలా అని అర్జునుడి మాటలతో కూడా కాదు. ఎలా మొదలైంది? ధృతరాష్ట్రుడి ప్రశ్నతో, ధృతరాష్ట్రుడి భయంతో. ఆ ప్రశ్నకి సమాధానంగానే ఈరోజు సంజయుడు చెప్పిన శ్లోకం. అదే మన రెండవ శ్లోకం. భగవద్గీత రెండవ శ్లోకం. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానికం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్య ముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఇది మన భగవద్గీతలో రెండవ శ్లోకం. మీనింగ్ ఏంటంటే, సంజయుడు ఇలా చెప్తున్నాడు: ఓ రాజా, పాండవుల సైన్యం చక్కగా వ్యూహబద్ధంగా అమర్చబడి ఉన్నదానిని చూసిన తరువాత రాజైన దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్ళి కొన్ని మాటలు మాట్లాడాడు. ఇది మన శ్లోకం యొక్క అర్థం. ఇది బయటకి చూస్తే చాలా సాధారణంగా కనిపిస్తుంది కదా మనకి. కానీ ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. ఇక్కడ ఒక చిన్న విషయం, చాలా ముఖ్యమైన విషయం కూడా ఉంది. దుర్యోధనుడు స్వయంగా ఒక రాజు. అతని దగ్గర పెద్ద సైన్యం కూడా ఉంది. అతను ధైర్యంగానే కనిపిస్తాడు. కానీ పాండవుల సేనను చూసిన వెంటనే అతను తన గురువైన ద్రోణాచార్యుని దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఇది మనకి ఏం చెప్తుంది? బయటకు ధైర్యం చూపించినా సరే లోపల భయం మొదలైపోయింది. ఇప్పుడు మనం శ్లోకం స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఫస్ట్ పార్ట్ ఏంటి? దృష్ట్వాతు పాండవానికం అంటే, దృష్ట్వా అంటే చూసిన తరువాత, తు అంటే కానీ లేదా అయితే, పాండవానికం అంటే పాండవుల సేనను లేదా పాండవుల సైన్యాన్ని. ఇప్పుడు పాండవుల సైన్యాన్ని చూసిన తరువాత. సో, ఇందులో ఉన్న భావం ఏంటంటే, ఇది కేవలం చూసాడు అని మాత్రమే కాదు. అక్కడ తను ఎలా చెప్తున్నాడు? శ్రద్ధగా గమనించాడు. సిద్ధంగా ఉన్న సైన్యాన్ని చూశాడనమాట. ఆ చూసిన క్షణంలోనే భయం మొదలైంది. అందుకే ఈ శ్లోకం దృష్ట్వా అన్న పదంతో మొదలవుతుంది. చూసిన వెంటనే దుర్యోధనుని మనసులో మార్పు వచ్చింది. నెక్స్ట్ పార్ట్ ఏంటి? వ్యూఢం దుర్యోధనస్తథ అంటే, వ్యూఢం అంటే వ్యూహముగా అమర్చబడింది లేక సక్రమంగా ఏర్పాటు చేయబడింది. దుర్యోధన అంటే దుర్యోధనుడు. తద అంటే అప్పుడు, ఆ క్షణంలో. సో ఇప్పుడు దీని పూర్తి అర్థం ఏంటంటే, అప్పుడు దుర్యోధనుడు వ్యూహంగా ఏర్పాటు చేయబడిన సైన్యాన్ని చూసి, పాండవుల సేన వ్యూహంగా అమర్చబడి ఉండడం చూసిన తర్వాత, సో ఇందులో మీరు ఇందులో యొక్క భావం చూసారా మీరు? ఇక్కడ ఒక ముఖ్యమైన పదం ఉంది, వ్యూఢం. వ్యూఢం అంటే గందరగోళమైన సైన్యం కాదు, స్పష్టమైన ప్లాన్‌తో ఉన్న సైన్యం. దుర్యోధనుడు అప్పుడు అర్థం చేసుకుంది ఇదే అన్నమాట. వాళ్ళు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఇది చిన్న విషయం మాత్రమే కాదు. అందుకే ఆ క్షణంలో భయం మొదలైంది, అహంకారం తగ్గింది. తన గురువుగారి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. నెక్స్ట్ ఏంటి? ఆచార్య ముపసంగమ్య. ఆచార్య అంటే గురువుగారు. ఇక్కడ గురువు ఎవరు? ద్రోణాచార్యుడు. నెక్స్ట్ ఏంటి? ఉపసంగమ్య అంటే దగ్గరకు వెళ్ళి లేదా ఆశ్రయించి. సో పూర్తి అర్థం ఏంటి? గురువు దగ్గరకు వెళ్ళి లేదా తన గురువుని ఆశ్రయించి. సో ఇక్కడ లోతైన ఒక భావం ఉంది. అదేంటో తెలుసా? దుర్యోధనుడు యుద్ధ భూమిలో ఆగలేదు. తన మంత్రుల దగ్గరకు కూడా వెళ్ళలేదు. నేరుగా గురువు దగ్గరికే వెళ్ళాడు. ఇక్కడ అర్థం మనకు అర్థమవుతుందా? అక్కడ పరిస్థితి యొక్క సీరియస్‌నెస్ దుర్యోధనుడికి అర్థమైపోయింది. అందుకే తను ద్రోణాచార్యుని దగ్గరికెళ్ళాడు. సో మన లైఫ్‌లో కూడా మనం అన్నీ బాగున్నప్పుడు మనం ఎవ్వరికీ ఎవ్వరి అవసరం అనిపించదు గదా మనకి. కానీ పరిస్థితి మన చేతి నుంచి జారిపోయినప్పుడు అప్పుడు ఏం చేస్తాం? మనం ఎవరికో ఒకళ్ళ దగ్గరికి వెళ్తాం. మన గైడ్ దగ్గరకో, లేకపోతే మన గురువు దగ్గరకో, మన సపోర్టర్ దగ్గరకో వెళ్తాం. ఇక్కడ కూడా దుర్యోధనుడి పరిస్థితి అంతే. ఇది తన బలహీనత కాదు. అతని యొక్క
క్షణం అన్నమాట ఇది. సో, నెక్స్ట్ పార్ట్ ఏంటి? రాజా వచనమబ్రవీత్ అంటే రాజా అంటే రాజు. ఇక్కడ రాజు ఎవరు? దుర్యోధనుడు. అబ్రవీత్ అంటే పలికాడు లేదా చెప్పాడు. పూర్తి అర్థం ఏంటి? ఆ రాజు మాటలు పలికాడు లేదా దుర్యోధనుడు మాట్లాడాడు. సో, దీనికి ఇక్కడ మనం భావం ఏంటంటే, ఇక్కడ సంజయుడు ఉద్దేశపూర్వకంగా రాజు అనే పదాన్ని వాడాడు. ఎందుకో తెలుసా? దుర్యోధనుడు రాజే. కానీ తను గురువు దగ్గరకు వెళ్ళాడు కదా! వెళ్ళాల్సి వచ్చింది కదా! అక్కడ మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది కదా! సో, అంటే అధికారం ఉన్నా భయం వచ్చినప్పుడు మాటలు బయటపడతాయన్నమాట. మన లైఫ్‌లో కూడా పొజిషన్ ఉంటుంది. పవర్ కూడా ఉంటుంది. కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. కానీ ఒక క్రిటికల్ మూమెంట్‌లో మనమే ముందుకు వెళ్ళి ఎవరికో ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. అదే రాజా వచనం అబ్రవీత్ యొక్క భావం అన్నమాట. సో, ఆహ్, మన శ్లోకం అయిపోయింది కదా! ఇప్పుడు నేనొక మన జీవితంలో కూడా ఇలానే జరుగుతుంది గదా! ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళామనుకోండి. సో, మనం కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. కానీ మన ముందున్న క్యాండిడేట్ మన ముందున్న పర్సన్ చాలా స్ట్రాంగ్‌గా గానీ, ప్రిపేర్డ్‌గా గానీ కనిపిస్తాడు గదా! అప్పుడు ఏమవుతుంది మనకి? మన లోపల ఒక చిన్న భయం అనేది స్టార్ట్ అవుతుంది గదా! వెంటనే మనం అప్పుడు ఏం చేస్తాం? ఎవరికైనా ఫోన్ చేస్తాం. లేకపోతే మన వెంట మన మెంటర్ ఉంటారు కదా! తన అడ్వైస్ తీసుకుంటాం. అది సరిపోకపోతే మన బెస్ట్ ఫ్రెండ్‌కో, మన సపోర్టర్‌కో కాల్ చేసి ఓకే. నా ప్రిపరేషన్ కరెక్టేనా? ఇది సరిపోతుందా? నేను అచీవ్ చేయగలుగుతానా? అని మన మీద మనం డౌట్ పడతాం కదా! ఇదే దుర్యోధనుడి పరిస్థితి కూడా. సో, ఈ శ్లోకం మనకి ఏం చెబుతుంది అంటే, అధర్మం మీద నిలబడిన ధైర్యం చాలా కాలం నిలబడదు. అలానే ఎదుటి వాళ్ళలో క్రమబద్ధన, ధర్మం, స్పష్టత ఇవన్నీ కనిపించగానే భయం అనేది ఆటోమేటిక్‌గా బయటపడుతుంది. సో, ఈ శ్లోకం మనకు చెప్పే ప్రధానమైన బోధ ఏంటంటే, నిజమైన బలం అస్త్రాలలో కాదు, సైన్యంలో కూడా కాదు. మన ప్రిపరేషన్‌లో ఉంటుంది. మన డిసిప్లైన్‌లో ఉంటుంది. మనం ధర్మం సైడ్‌లో నిలబడంలో ఉంటుంది. సో, పాండవులు యుద్ధం మొదలుపెట్టక ముందే మనసులో గెలిచేశారు. అదే ఈ శ్లోకం యొక్క భావం. అలానే దుర్యోధనుడి భయానికి కూడా కారణం. సో, బయటకి ఎంత బలంగా కనిపించినా లోపల భయం ఉంటే అది ఎప్పటికైనా బయటపడుతుంది గదా! కానీ ధర్మం వైపు నిలబడి సిద్ధంగా ఉంటే భయం మన దగ్గరకు రాదు. సో, ఇది ఈరోజు శ్లోకం. సో, రాబోయే శ్లోకంలో మనం దుర్యోధనుడు తన గురువుతో ఏం మాట్లాడాడో, అతని మాటల్లో దాగున్న అసలైన అహంకారం మరియు భయం చూద్దాం. ఈ గీతా ప్రయాణంలో నాతో పాటు మీరు ఉండాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై శ్రీకృష్ణ.